ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో షర్మిల రావడానికి లైన్ క్లియర్ అయింది. రుద్రరాజు అవుట్. ఎందుకు అంటే రుద్రరాజు తన రాజీనామాని ఖర్గేకి సమర్పించడం జరిగింది ఏఐసీసీ అగ్రనేత. అయితే ఇప్పుడు షర్మిల రాకకు అంతా క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల అందరూ కాంగ్రెస్ పెద్దల్ని కూడా కలుస్తూ వస్తోంది. అయితే ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి? ఈ రోజు మనతో డిబేట్లో పాల్గొనడానికి మూర్తి గారు ఉన్నారు, నవరత్నాల పథకం చైర్మన్. నమస్తే సార్. సో అదేవిధంగా పిఎస్ మూర్తి యాదవ్ గారు ఉన్నారు, టీడీపీ నేత. నమస్తే అండి. సో విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఈ రోజు మనతో పాటు ఉన్నారనమాట. మాట్లాడదాం, అంటే ఏపీ రాజకీయాలు ఎటువైపు మారుతాయి, నిజంగా మారే అవకాశం ఉందా లేదా, ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మూర్తి గారు సో నవరత్నాలు పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. ఈ విషయం మీ విషయం. నమస్తే అండి. నమస్కారం. సో ఇప్పుడు పథకాలు అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి, అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో షర్మిల ఎంట్రీ ఏంటనేది మీ ఉద్దేశం? ఏముందాం, ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ కి ఒక పిసిసి చీఫ్ గా ఎవరైనా పెట్టాలనుకుంటే పెడతారు, దాంట్లో ఏముంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పెద్ద ఇక్కడ స్టేక్స్ లేవని అందరికీ తెలుసు. షర్మిల గారిని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా గౌరవించమంటే గౌరవిస్తారు, ఆదరిస్తారు. కానీ ఒక పార్టీ చీఫ్ గానో లేదంటే పార్టీకి ఓట్లు రాబట్టే ఒక అవకాశంగానైతే ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో చూడరు. ఎందుకంటే అయితే షర్మిలకి తన ఫేస్ వాల్యూ గానీ రాజశేఖర్ బిడ్డ అనే గానీ ఏమీ ఏపీలో అలాంటి అని చల్లవంటారా? నేను అదే అంటున్నా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా గౌరవం ఉంటే ఆమె వరకు గౌరవిస్తారేమో కానీ ఓట్ల రూపంలో రావడమో లేదంటే అది కాంగ్రెస్ పార్టీని అభిమానించమని చెప్తే అభిమానించేంత గౌరవం ప్రజలు ఇస్తారని నేను అనుకోవట్లా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా గౌరవిస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇంటికి వస్తే అన్నం పెడతారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు. ఏమైనా వాళ్ళని గౌరవించి బహుమతులు కూడా ఇస్తారు, అదేం తప్పలేదు. కానీ ఓట్ల రూపంలో ఓట్లు తీసుకునే అంత అవకాశం ఆంధ్రప్రదేశ్ లో ఆమెకు ఉండదు అని నేను నా అభిప్రాయపడతా ఉన్నా. నా అభిప్రాయమే కాదు, ఇది అందరి అభిప్రాయం, చాలా మంది అభిప్రాయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇంత గొప్ప అభివృద్ధి జరిగేటప్పుడు ఈ అభివృద్ధిని ఆటంకపరచడానికి ఎవరు ప్రయత్నించినా, అది షర్మిల గారు ప్రయత్నించినా, లేదంటే చంద్రబాబు నాయుడు ప్రయత్నించినా, లేదంటే పవన్ కళ్యాణ్ ప్రయత్నించినా, ఇక ఇతర జాతీయ పార్టీలు కాంగ్రెస్ అనో లేదంటే బీజేపీ అనో వీళ్ళు ఎవరైనా వచ్చి ఈ అభివృద్ధిని ఆటంకపరుస్తాము, లేదంటే దీన్ని డిస్టర్బ్ చేస్తాము, అవరోధంగా మారుతాం మేము అని అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని క్షమించరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి యువత, ప్రతి వర్గం వారు కూడా అన్ని ప్రాంతాల వారు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు పిఎస్ మూర్తి గారు ఒక్క నిమిషం అండి, మొత్తానికైతే మాత్రం ఇంటికి పిలిచి భోజనం పెడతారు అంతవరకే అనేది మీ వర్షన్. ఆదరణ అనేది ఉంటుంది, కానీ దానికి రాజకీయంగా ఓట్లు పడడానికి సంబంధం లేదనేది మీ పాయింట్. సో పిఎస్ మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజల్లోకి షర్మిల ఇంతకు ముందు తిరుగున్నారు కాబట్టి మీరేమంటారు మూర్తి గారు? పిఎస్ మూర్తి గారు. మేడం నేనండి. అంటే ఇప్పుడు షర్మిల వస్తే తనని, గుడ్ ఈవినింగ్ అండి. సో షర్మిల వస్తే ఇంటికి పిలుస్తారు, ఆదరిస్తారు అనేది మూర్తి గారు చెప్పారు ఇప్పటికే. సో మీ వర్షన్ ఏంటి? అంతేనా, అంతకు మించి ఏముండదా? మీ అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు కూడా అండి. ఈ బీఆర్కే ఛానల్ వారు యాజమాన్యానికి కూడా ప్యానెల్లో ఉన్న పెద్దలు కూడా నమస్కారం. షర్మిల వస్తే మాకేమి, రాకపోతే మాకేమి. ఆవిడ రావడం వల్ల తెలుగుదేశానికి ఒక ఇంచి కూడా నష్టం జరగదు. ఆవిడ వైసీపీ నుండి వెళ్ళింది, మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళింది. నష్టం జరిగితే వైసీపీకి జరుగుతుంది కానీ మాకెందుకు జరుగుతుంది? ఈ రోజు రాష్ట్రంలో బలమైన వైసీపీకి ఎలాంటి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? వైసీపీకి ఎలాంటి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే వైసీపీకి నష్టం అన్నారు కదా, ఎలాంటి నష్టం అనుకుంటున్నారు? డెఫినెట్ గా ఆవిడ ఓట్ బ్యాంక్ డెఫినెట్ గా చూపిస్తుంది వాళ్ళ పార్టీదే. ఎందుకలా? మాకైతే ఎందుకలాగంటే ఆ పార్టీలో వెళ్ళింది, ప్రచారం చేసింది, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని వేల కిలోమీటర్లు చెవుండా ఎవరో తిరిగింది, జగన్ అన్న బాణం అన్నది, ఇవన్నీ గట్టిగా ప్రచారం చేసి సింపతి వచ్చింది. అన్న జైల్లో ఉంటే ఏం లేదు. ఆవిడ ఎప్పుడైతే
జగన్మోహన్ రెడ్డికి దారుణంగా మోసం చేశాడో తల్లి చెల్లికి, ఇప్పుడు ఆ సింపతి పోయి ఈవిడికి వస్తుంది. ఆ ఏవైనా ఓట్లు పట్టుకెళ్తే వైసీపీ ఓట్లు పట్టుకెళ్తుంది, కానీ మాకైతే ఒక్క అంగుళం కూడా మాకు నష్టం జరగదు. అంటే ఖచ్చితంగా టీడీపీతో సంబంధాలు కూడా ఉన్నాయి. లోకేష్ కి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఆయనకి లోకేష్ కి ఎప్పుడైతే గిఫ్ట్ పంపించిందో కలిసి వెళ్దామనే వర్షంలో ఆవిడ ఇండికేషన్ ఇచ్చినట్టుగా చాలా వరకు ప్రచారాలు జరిగాయి కదా. ఏముంది, ఇవన్నీ ప్రచారం క్రిస్టమస్ ఫార్మాలిటీగా పంపించిందండి, అంతే. అంత మాత్రాన్ని దాని వల్ల అంటే ఇప్పుడు దాన్ని లోకేష్ ట్విట్టర్ లో పెట్టడాన్ని కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి పెట్టకుండా ఉండొచ్చు కదా, అంత ఇంపార్టెంట్ కాదు. లోకేష్ గారు ట్విట్టర్ లో ఎందుకు పెట్టారు ఆవిడ పంపిన చిన్న గిఫ్ట్ ని? పెట్టారు అంటే సాంప్రదాయాల్ని, స్నేహాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని పెట్టాడు. అంత వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? ఆవిడ వచ్చింది, రేపో మాపో పిసిసి అధ్యక్షురాలు అవుతుంది, వీళ్ళ దగ్గరకు వచ్చింది, ఇంట్లో సరే. ఇదే శుభకార్యం. నేపథ్యంలో మీరు చెప్పండి, కాంగ్రెస్ కి నిజంగా ఏపీలో ఎంతవరకు అసలు పట్టు అనే దాని గురించి మాట్లాడడం కూడా చాలా తక్కువైన మాట. ఎందుకంటే కాంగ్రెస్ ని ఆంధ్ర విభజన తర్వాత ఎక్కువ మంది పట్టించుకోవట్లేదు, పాజిటివిటీ లేదనేది సాధారణంగా వినిపిస్తున్న మాట కదా. ఏంటి ఏపీలో కాంగ్రెస్? మూర్తి గారు, కాంగ్రెస్ ఏంటి ఏపీలో? కాంగ్రెస్ ఏంటి అసలు ఏపీలో మీ ఉద్దేశం ప్రకారం? ఉందా కాంగ్రెస్ కి? నన్నే అడుగుతున్నారు మీరు? మిమ్మల్ని కాంగ్రెస్ కి అసలు ఏమైనా గుర్తింపు ఉందంటారా? నేనేమంటే కాంగ్రెస్ కి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టేట్స్ ఉన్నాయో మీకు తెలుసు. కాంగ్రెస్ ఒక సీటు కాదు కదా, ఏ సీట్లను కూడా డిపాజిట్స్ కూడా సాధించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. అదే పరిస్థితి బీజేపీకి ఉంది ఇంచుమించుగా. సో ఆ పార్టీల గురించి మనం ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం, అంటే ఎన్నికల వరకు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు వీళ్ళ ప్రస్తావనే ఉండదు అనేది ప్రజల అభిప్రాయం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ అవసరం లేదు. ఇవాళ రెండు చోట్ల కూడా మరి బీజేపీ అనేక రాష్ట్రాల్లో, ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ కంటే అధికారంలో ఉండి కూడా, కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం వాళ్ళు రాణించలేకపోయారంటే దానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనా దక్షత, ఆయన చేస్తున్న అభివృద్ధి, ఆయన చూస్తున్న దూరదృష్టి, ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న అనేక రకాల కొత్త సంస్కరణలు, అవి వైద్య రంగంలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, అదేవిధంగా పరిపాలనా రంగంలో కానివ్వండి. ఇవాళ కొత్తగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఈ దేశానికి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మరి కరోనా టైంలో ఎంతో గర్వంగా ఆంధ్రప్రదేశ్ ని గొప్ప సిస్టమ్ తీసుకొచ్చారని చెప్పిన కార్యక్రమం జరిగింది. ఇవన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. ఒకవేళ వచ్చినా గానీ షర్మిలకి ఎటువంటి గుర్తింపు ఉండదు. ఉంటే గనక మీరు చెప్పినట్టు ఇందాక ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఖచ్చితంగా ఆహ్వానిస్తారని మాత్రమే మీరు చెప్పారు. సో ఫైనల్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ నేత సైదా గారు కూడా ఉన్నారు. నమస్తే అండి.